వెల్కమ్ టు కేపీఐఏఎస్ మైసెల్ఫ్ మణికంఠ. ప్రత్యేకంగా జరగబోతున్న గ్రూప్ 2, గ్రూప్ 3 మీద ఎక్కువగా ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. సో దీనికి అనుగుణంగా ప్రత్యేకంగా కేపీఐఏఎస్లో ఇంటిగ్రేటెడ్ క్విక్ రివిజన్ క్లాసెస్ అనేవి విత్ మెటీరియల్తో ప్రారంభించడం జరుగుతుంది. అది ప్రత్యేకంగా ఆన్లైన్లోనే అందుబాటులో ఉండటం జరుగుతుంది. సో ఇది ఇంటిగ్రేటెడ్గా అటు గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి ప్రత్యేకంగా ప్రారంభించారు. దీని యొక్క ఫీజు 999. అదేవిధంగా ర్యాపిడ్ రివిజన్ టెస్ట్ సిరీస్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. సో అరౌండ్ 23 టెస్ట్స్ ఉంటున్నాయి. సో బోత్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి ఇంటర్లింక్ చేసుకొని సో అది కేవలం 499 రూపీస్ మాత్రమే. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే రిసెప్షన్ నెంబర్కి కాల్ చేసి వెంటనే అడ్మిషన్ అవ్వండి. సో ఇది మొత్తం కూడా ఆన్లైన్లో దొరుకుతుంది. సో మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు తొందరగా ఈ రివిజన్ క్లాసెస్ మెటీరియల్ని బాగా యూటిలైజ్ చేసుకొని మీరు గ్రూప్ 2, గ్రూప్ 3కి మంచిగా ప్రిపరేషన్ అనేది ఎఫెక్టివ్గా చేయడానికి స్కోప్ ఉంటుంది. రైట్, వెల్కమ్ టు కేపీఐఎస్ మైసెల్ఫ్ మణికంఠ. పాలిటీ ఎంసీక్యూస్ రివిజన్ సిరీస్లో భాగంగా ఆల్రెడీ మనం 3 వీడియోస్ డిస్కస్ చేసుకున్నాం. సో ఒకటి 1773 నుంచి 1857 మధ్య వచ్చినటువంటి యాక్ట్స్ గురించి, తర్వాత 1857 నుంచి 1947 మధ్య వచ్చినటువంటి యాక్ట్స్, దానికి రిలేటెడ్గా ఎంసీక్యూస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా నిన్నటి వీడియోలో మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అదేవిధంగా భారత రాజ్యాంగం వివిధ రాజ్యాంగాల నుంచి ఏ అంశాలను గ్రహించింది, దానికి సంబంధించి ఒక 10 ఎంసీక్యూస్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు ప్రత్యేకంగా సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో ముఖ్య లక్షణాలు, దానికి సంబంధించి ప్రీవియస్గా యూపీఎస్సీ అడిగిన క్వశ్చన్స్, దాన్ని ఇంటర్లింక్ చేసుకుని మనం గ్రూప్ 2, గ్రూప్ 3కి ఏ విధంగా చదువుకోవాలి అనే టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో ఇందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇన్ ఏ పార్లమెంటరీ సిస్టమ్ ద ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఆప్షన్ ఏ డైరెక్ట్లీ టు ద పీపుల్, ఆప్షన్ బి టు లెజిస్లేచర్, ఆప్షన్ సి టు జ్యుడిషియరీ, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబౌవ్. సో ప్రశ్న ఏంటంటే, పార్లమెంటరీ వ్యవస్థలో కార్యనిర్వాహక శాఖ అనేది దేనికి బాధ్యత వహిస్తుంది అనేది అడిగారు. సో ఒక 5 సెకండ్స్ టైం తీసుకొని దీని ఆన్సర్ చేయండి. వీలైతే పాస్ చేసేనే చేయండి. సో మీ అందరికీ తెలిసినట్టే పార్లమెంటరీ వ్యవస్థలో ఎగ్జిక్యూటివ్ అనేది లెజిస్లేచర్కి రెస్పాన్సిబుల్గా ఉండటం జరుగుతుంది. సో దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, ఇన్ ఏ పార్లమెంటరీ సిస్టమ్ ద ఎగ్జిక్యూటివ్ అంటే ప్రైమ్ మినిస్టరు, అదేవిధంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సో ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. సో పార్లమెంటరీ వ్యవస్థలో కార్యనిర్వాహక శాఖ అనేది శాసనశాఖకు బాధ్యత వహిస్తుంది, స్పెషల్లీ ద లోవర్ హౌస్. సో ప్రత్యేకంగా ఈ లోవర్ హౌస్ దిగువ సభ ఏదైతే ఉందో దానికి బాధ్యత వహించడం జరుగుతుంది. దిస్ మీన్స్, దీని అర్థం ఏంటంటే, ద ఎగ్జిక్యూటివ్ మస్ట్ మెయింటైన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద మెజారిటీ ఇన్ ద లెజిస్లేచర్ టు రిమైన్ ఇన్ పవర్. సో ఇక్కడ వాళ్ళ యొక్క అధికారాన్ని నిలుపుకోవాలంటే ఖచ్చితంగా ఈ లోవర్ హౌస్లో వాళ్ళ యొక్క విశ్వాసాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత అయితే వాళ్ళకు ఉంటుంది. ఇఫ్ ద ఎగ్జిక్యూటివ్ లాజెస్ దిస్ కాన్ఫిడెన్స్, ఇఫ్ ఇన్ కేసు ఈ నమ్మకం, ఈ విశ్వాసం ఏదైతే ఉందో దాన్ని కోల్పోయారు అనుకో, యాజ్ ఏ థరో ఏ ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ దే ఆర్ రిక్వైర్డ్ టు రిజైన్. సో అప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి, ఇఫ్ ఇన్ కేస్ ఆ అవిశ్వాస తీర్మానం నో కాన్ఫిడెన్స్ మోషన్ నెగ్గింది అంటే ఖచ్చితంగా వాళ్ళు రిజైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దిస్ సిస్టమ్ ఎన్ష్యూర్స్ దట్ ద ఎగ్జిక్యూటివ్ ఈజ్ అకౌంటబుల్ టు ద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్. సో ఇటువంటి వ్యవస్థ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఈ కార్యనిర్వాహక శాఖ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులకి ఖచ్చితంగా జవాబుదారీగా ఉండాలి అనే అంశాన్ని మనకు తెలియజేస్తుంది, రాదర్ దాన్ డైరెక్ట్లీ టు ద పీపుల్ ఆర్ ద జ్యుడిషియరీ. సో ఈ విధంగా ఎగ్జిక్యూటివ్ అనేది లెజిస్లేచర్కి రెస్పాన్సిబుల్గా ఉండాలి అనే నిబంధన భారత రాజ్యాంగంలో ముఖ్య లక్షణంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ అంశం గురించే చాలా వరకు ప్రశ్నలు అనేవి కూడా అడగడం జరిగింది, కాబట్టి ఈ అంశాన్ని ప్రత్యేకంగా చూడుకోవాలి. రైట్, ఇకపోతే ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఆర్టికల్ 50 గురించి తెలిస్తే మీరు కింద కామెంట్స్ చేయండి. సో అధికరణ 50 దేని గురించి తెలుపుతుంది అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రైట్, ఇకపోతే సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే, ఇన్ ఏ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంటరీ వ్యవస్థలో ఈ కింది అంశాల గురించి అడిగారు. సో ఒకటి, ద పార్లమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద ఎగ్జిక్యూటివ్, ద పార్లమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద జ్యుడిషియరీ, ద ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద పార్లమెంట్, ద జ్యుడిషియరీ ఈజ్ పార్లమెంట్ టు ద పార్లమెంట్. సో ఈ విధంగా ప్రశ్న అడిగారు. సో 5 సెకండ్స్ టైం తీసుకొని దీని ఆన్సర్ చేయండి. సో పార్లమెంటరీ వ్యవస్థలో ఈ క్రింది అంశాలు ఏముంటాయి అనేసి అడిగారు. సో పార్లమెంట్ అనేది కార్యనిర్వాహక శాఖకు బాధ్యత వహిస్తుంది, పార్లమెంటు జ్యుడిషియరీకి బాధ్యత వహిస్తుంది, కార్యనిర్వాహక శాఖ పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది,
జ్యుడిషియరీ అనేది పార్లమెంటుకు బాధ్యతగా వహిస్తుంది అని అడిగారు. సో మీ అందరికీ తెలిసినట్టే సేమ్ ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే చెప్పామో అదే మళ్ళీ రిపీట్ చేశారు. సో ఈ విధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదివితే మరలా రిపీట్ అవుతూ ఉంటాయి. కాకపోతే ప్రశ్న అడిగే విధానంలో మార్పులు వస్తాయి కానీ మ్యాక్సిమం రిపీటెడ్ క్వశ్చన్సే వస్తాయి. సో అందుకనే ఈవెన్ యూపీఎస్సీ కావచ్చు, లేదంటే గ్రూప్ 2, గ్రూప్ 3, ఈవెన్ గ్రూప్ 1లో కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదివితే చాలా మంచి మార్క్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో దీని ఆన్సర్ ఏమవుతుంది? ద ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద పార్లమెంట్. ఇందాక ఏం చెప్పారు? ద ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. సో ఇక్కడ లెజిస్లేచరే పార్లమెంట్గా ఉంటుంది కాబట్టి పార్లమెంటరీ వ్యవస్థలో కార్యనిర్వాహక శాఖ అనేది పార్లమెంట్కి బాధ్యత వహిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే థర్డ్ది, ఇండియా ఈజ్ ఏ ఫెడరల్ స్టేట్ బికాజ్ ఆఫ్. భారతదేశం అనేది సమైక్య ప్రభుత్వాన్ని కలిగి ఉన్నది ఎందుకు అంటే ఈ కింది సమాధానాలు ఇచ్చారు. సో అందులో ఏది రైటో చూడండి. సో డ్యూయల్ సిటిజన్షిప్ ప్రివలెంట్ హియర్, డ్యూయల్ జ్యుడిషియరీ, షేర్ ఆఫ్ పవర్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్, బ్రిటన్ కాన్స్టిట్యూషన్. సో భారత రాజ్యాంగం ఫెడరల్ స్టేట్ అని ఎందుకు అంటారు అనేది కిందన అడిగారు. సో ఒకటి డ్యూయల్ సిటిజన్షిప్ అంటే ద్వంద్వ పౌరసత్వం, డ్యూయల్ జ్యుడిషియరీ ద్వంద్వ న్యాయ వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన ఉంటుంది, అదేవిధంగా లిఖిత రాజ్యాంగం. సో మీ అందరికీ దీని ఆన్సర్ అనేది తెలుసా అనుకుంటున్నా. దీని ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. సో ఇక్కడ డ్యూయల్ సిటిజన్షిప్ అనేది భారత రాజ్యాంగంలో లేదు. ఎక్కడ ఉన్నది ఇది? అమెరికాలో ఈ డ్యూయల్ సిటిజన్షిప్ అనేది ఉండదు. సో ఈవెన్ మన ఇండియాలో డ్యూయల్ జ్యుడిషియరీ లేదు, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అనేది ఉన్నది. సో ఈ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అనేది యూనిటరీ ఫ్యూచర్ కిందకి వస్తుంది. ఈవెన్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్ లిఖిత రాజ్యాంగం అనేది ఈవెన్ ఫెడరల్ స్టేట్ కొన్ని స్టేట్స్లో ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు. కాకపోతే భారత రాజ్యాంగం సమైక్య తరహా వ్యవస్థ అని ఎందుకు అంటామంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఖచ్చితమైనటువంటి అధికారాల విభజన ఉంటుంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని, భారతదేశాన్ని సమైక్య తరహా ప్రభుత్వంగా చెప్పడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెంట్రల్ లిస్ట్ అవ్వచ్చు, స్టేట్ లిస్ట్ అవ్వచ్చు, లేదంటే కాన్కరెంట్ లిస్ట్ ఉండటం వల్ల అధికారాల విభజన అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది. సో అందుకనే భారతదేశాన్ని సమైక్య తరహా ప్రభుత్వంతో కూడినటువంటి అంశంగా చెప్పుకుంటాం. సో ఇండియా ఈజ్ ఎ కన్సిడర్డ్ ఫెడరల్ స్టేట్ ప్రైమర్లీ డ్యూ టు ద డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. సో ఎందుకు అన్నామంటే బికాస్ ఆఫ్ డివిజన్ ఆఫ్ పవర్స్ అనేవి సెంటర్ స్టేట్కి డివిజన్ అయ్యి ఉంటాయి కాబట్టి. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా క్లియర్లీ డిఫైన్స్ ద ఏరియాస్ ఆఫ్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ ఫైనాన్షియల్ అథారిటీ ఫర్ బోత్ యూనియన్ అండ్ స్టేట్స్. సో ఈ విధంగా ఆర్టికల్ 246 అవ్వచ్చు, అదేవిధంగా షెడ్యూల్ 7లో ఈ అంశాల గురించి ఇన్ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో ఇట్ ఎన్ష్యూరింగ్ బోత్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆపరేట్ ఇండిపెండెంట్లీ. సో ఈ విధంగా అధికారాల విభజన, సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉండటం వల్ల వాళ్ళ యొక్క స్పియర్స్లో వాళ్ళు ఇండిపెండెంట్గా వర్క్ చేసుకోవడం జరుగుతుంది. దిస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ఈజ్ ఫండమెంటల్ టు ద ఫెడరలిజం. సో ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్సే ఫెడరలిజానికి ఫండమెంటల్గా ఉంటాయి. ఆల్దో ఇండియా హ్యాస్ ఏ స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఈవెన్ కొన్ని యూనిటరీ ఫీచర్స్తో కూడినటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంట్స్కి కూడా కొంతవరకు ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ అటానమీ అవ్వచ్చు, ఈవెన్ అటానమీ, ప్రావిన్షియల్ అటానమీ ఉండటం వల్ల భారత రాజ్యాంగాన్ని ఫెడరల్ స్టేట్గా చెప్పడం జరుగుతుంది. సో ఫోర్త్ క్వశ్చన్ చూసుకోండి. ఇండియా హ్యాస్ ఎ పార్లమెంటరీ డెమోక్రసీ సిస్టమ్ బికాస్. సో భారతదేశాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థగా పిలవడం జరుగుతుంది ఎందుకంటే ఈ కింద ఆప్షన్స్ ఇచ్చాడు. సో 5 seconds టైం తీసుకొని దీని ఆన్సర్ చేయండి. సో ఒకటి, మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ ఆర్ ఎలక్టెడ్ బై ద పబ్లిక్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. సి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. ఆప్షన్ డి, సింగిల్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్. సో ఈ అంశాలన్నీ కూడా భారత రాజ్యాంగంలో ఉన్నాయి. కాకపోతే భారతదేశాన్ని ప్రజాస్వామ్య, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థగా ఎందుకు పిలుస్తారు అనేదానికి ఖచ్చితమైన సమాధానం ఇవ్వాలి. సో ఆన్సర్ ఏమవుతుంది? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లెజిస్లేచర్కి రెస్పాన్సిబుల్గా ఉండటం జరుగుతుంది. సో ఈవెన్ ఫస్ట్ క్వశ్చన్ అవ్వచ్చు, సెకండ్ క్వశ్చన్ అవ్వచ్చు, ఈ రెండు కూడా సేమ్ రిలేటెడ్ ప్రశ్నగానే ఉన్నాయి, దానికి రిలేటెడ్గా ఉన్న ఆన్సర్ కూడా సేమ్గానే ఉంది. సో ఈ విధంగా రిపీటెడ్ అవుతుంది అనే అంశం గురించి మీకు ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నా. సో ఈ మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ ఆర్ ఎలక్టెడ్ బై ద పబ్లిక్ అనేది జరుగుతుంది. కాకపోతే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే
కార్యనిర్వాహక శాఖ అనేది శాసన శాఖకు బాధ్యత వహిస్తుంది. సో ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్ అనే అంశం గురించే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందనేసి అర్థమవుతుంది. సో ఈ విధంగా ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. తర్వాత 5th క్వశ్చన్ చూడండి. అసెర్షన్ అండ్ రీజన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్లోజ్లీ ఫాలోస్ ద పార్లమెంటరీ మోడల్. సో భారతదేశ రాజ్యాంగం బ్రిటిష్ పార్లమెంటరీ మోడల్ ఏదైతే ఉందో దాన్ని అనుసరించడం జరుగుతుంది. ఆప్షన్ రీజన్ ఏంటో చూడండి. ఇన్ ఇండియా ద అప్పర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ హ్యాస్ జ్యుడిషియల్ పవర్స్. సో ఇది 1988లో మనకి యూపీఎస్సీలో అడిగారు. సో దీని ఆన్సర్ ఒక 5 seconds టైం తీసుకుని ఆన్సర్ చేయండి. రైట్, దీని ఆన్సర్ అందరికీ తెలుసు అనుకుంటున్నా. ఆప్షన్ సి. సో ఫస్ట్ అనేది అబ్సల్యూట్లీ రైట్. సో భారత రాజ్యాంగంలో చాలా వరకు బ్రిటిష్ పార్లమెంటరీ మోడల్ ఏదైతే ఉందో దాన్నే అనుసరించడం జరిగింది. అయితే రీజన్ ఏదైతే ఉందో అది సరైనటువంటి రీజన్ కాదు, ఎట్ ది సేమ్ టైం ఆ రీజన్ కూడా తప్పే. సో అప్పుడు ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. సో ఎందుకు తప్పు అంటే ఇన్ ఇండియా ద అప్పర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ హ్యాస్ జ్యుడిషియల్ పవర్స్. సో మన ఇండియాలో జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి కానీ అప్పర్ హౌస్కి ఎటువంటి జ్యుడిషియల్ పవర్స్ లేవు. 6th క్వశ్చన్ చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్ కామన్ టు బోత్ ద ఇండియన్ ఫెడరేషన్ అండ్ ద అమెరికన్ ఫెడరేషన్. సో ఈ క్రింది వాటిలో అటు ఇండియన్ ఫెడరేషన్కి అదేవిధంగా అమెరికన్ ఫెడరేషన్కి రెండు సమైక్య వ్యవస్థలకి కామన్గా ఉన్నటువంటి ఫీచర్ ఏది అనే అంశం గురించి అడిగారు. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు. దీని యొక్క ఆన్సర్ ఏంటనేది 5 seconds టైం తీసుకుని ఆన్సర్ చేయండి. సో ఆప్షన్ ఏ సింగిల్ సిటిజన్షిప్, ఆప్షన్ బి 3 lists ఇన్ ద కాన్స్టిట్యూషన్, డ్యూయల్ జ్యుడిషియరీ అండ్ ఫెడరల్ సుప్రీం కోర్ట్ టు ఇంటర్ప్రెట్ ద కాన్స్టిట్యూషన్. సో మీ అందరికీ ఆన్సర్ తెలుసు అనుకుంటున్నా. ఆప్షన్ డి. ఇక్కడ సింగిల్ సిటిజన్షిప్ అనేది కేవలం ఇండియాలోనే సింగిల్ సిటిజన్షిప్ ఉంది. అమెరికాలో అయితే డ్యూయల్ సిటిజన్షిప్, ద్వంద్వ పౌరసత్వం అనేది ఉంది. ఈవెన్ స్టేట్స్లో కావచ్చు, యూనియన్లో రెండిట్లో కూడా వీళ్ళకి పౌరసత్వం అనేది అమెరికాలో ఉంది. కాకపోతే ఇండియాలో నేషనల్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఉద్దేశంని దృష్టిలో పెట్టుకొని మనకి సింగిల్ సిటిజన్షిప్ ఇవ్వడం జరిగింది. 3 lists ఇన్ ద కాన్స్టిట్యూషన్, ఇది మన ఇండియన్ ఫెడరేషన్కి ఉంది కాదు, అమెరికన్ ఫెడరేషన్కి ఈ 3 lists అనే కాన్సెప్ట్ లేదు. ఈవెన్ డ్యూయల్ జ్యుడిషియరీ కావచ్చు. సో మెయిన్గా ఈ ఫెడరల్ సుప్రీం కోర్ట్ ఏదైతే ఉందో భారత రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేసే అధికారం ఈ రెండు ఫెడరేషన్కి కూడా కామన్గా ఉన్న ఫీచర్ అని అర్థమవుతుంది. రైట్, ఇక్కడ చూసుకోండి. సో ఇండియా హ్యాస్ ఏ సింగిల్ సిటిజన్షిప్ అండ్ 3 lists. అదే యుఎస్ఏలో అయితే డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది అండ్ డస్ నాట్ ఫాలో ఏ సిస్టమ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లిస్ట్. సో ఈ విధంగా ఈ 3 lists ఏవైతే ఉన్నాయో అది యుఎస్ఏ రాజ్యాంగంలో మనకు కనిపించదు. ఆప్షన్ 7th క్వశ్చన్ చూడండి. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిటర్మైన్స్ దట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫెడరల్. సో భారత రాజ్యాంగంలో ఈ క్రింది అంశాల్లో ఏది సమైక్య వ్యవస్థ ఉంది అని తెలుపుతుంది అనేది అడగడం జరిగింది. సో ఆప్షన్ ఏ రిటన్ అండ్ రిజిడ్ కాన్స్టిట్యూషన్, ఆప్షన్ బి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఆప్షన్ సి వెస్టింగ్ ఆఫ్ రెసిడ్యూరీ పవర్స్ విత్ ద సెంటర్, ఆప్షన్ డి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్. సో ఈ విధంగా ఈ అంశాలన్నీ కూడా మనకి ఫెడరల్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఉన్నాయనే తెలుస్తుంది. కాకపోతే ప్రత్యేకంగా భారత రాజ్యాంగంలో ఫెడరల్ అనే వ్యవస్థని ఏది డిటర్మైన్ చేస్తుంది అని అడగడం జరిగింది. సో అఫ్ కోర్స్ భారత రాజ్యాంగంలో లిఖిత రాజ్యాంగం అనేది ఫెడరల్గా ఉన్నప్పటికీ కూడా రిజిడ్ కాన్స్టిట్యూషన్ అనేది యూనిటరీ ఫీచర్కి వెళ్తుంది. ఈవెన్ ఇది కొన్నిసార్లు ఫెడరల్ కాన్సెప్ట్ అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా దీని సమాధానం ఏమవుతుంది, సెంటరు అదేవిధంగా స్టేట్స్కి ఏవైతే పవర్స్ ఉన్నాయో అవి డిస్ట్రిబ్యూషన్ తెలిపేదే మనకి ఫెడరల్ కాన్సెప్ట్గా తెలుస్తుంది. సో ఈ విధంగా ఆల్రెడీ ఇది కూడా రిపీటెడ్గానే ఉంది. సో మనం 3, 4, 5 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు ఫెడరల్ వ్యవస్థ అనేది ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైతే సెంటర్ స్టేట్కి మధ్య ఈ అధికారాల విభజన జరుగుతుందో అక్కడ సమైక్య తరహా వ్యవస్థ ఉందనేసి అర్థమవుతుంది. సో ఈ విధంగా ఇందాక మనం చెప్పుకున్నట్టే సెంట్రల్ లిస్ట్ అవ్వచ్చు, స్టేట్ లిస్ట్ అవ్వచ్చు, కాన్కరెంట్ లిస్టు, షెడ్యూల్డ్ 7 అవ్వచ్చు, ఆర్టికల్ 246. సో ఈ విధమైనటువంటి అంశాలు చెప్పినప్పుడు ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన ఉందనేది మనకు అర్థమవుతుంది. ఇకపోతే 8th క్వశ్చన్ చూడండి. ద ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ ఇన్ దట్ ఇండియా హ్యాస్. సో చాలా వరకు బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థని భారత రాజ్యాంగం అనుసరించినప్పటికీ కూడా కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి, కొన్ని భేదాలు అయితే ఉన్నాయి. సో ఏంటి ఆ భేదాలు అనేవి అడగడం జరిగింది. సో ఒకటి, బోత్ ఏ రియల్ అండ్ నామినల్ ఎగ్జిక్యూటివ్, ఏ సిస్టమ్ ఆఫ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, బైకామరల్ లెజిస్లేచర్, ద సిస్టమ్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. సో పైన చెప్పిన ఈ 3 అంశాలు కూడా మోస్ట్లీ ఇండియాలోను బ్రిటన్లోను
మ్యాక్సిమం ఫాలో అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ అండ్ నామినల్ ఎగ్జిక్యూటివ్. సో ఈవెన్ ఇండియాలో రియల్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు, నామినల్ ఎగ్జిక్యూటివ్ కూడా ఉంటారు. సో వాస్తవ అధికారి, నామమాత్రపు అధికారి ఇద్దరూ ఉంటారు. సో వాస్తవ అధికారి ఎవరంటే పిఎం, నామినల్ అధికారి ఎవరంటే ప్రెసిడెంట్గా చెప్తాం. సో ఈవెన్ సేమ్ బ్రిటన్లో కూడా ఈ టైప్ ఆఫ్ వ్యవస్థనే ఫాలో అవుతారు. అట్ ది సేమ్ టైమ్ ఈ సిస్టమ్ ఆఫ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. సో ఇందాక చెప్పినట్టే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్ అనే వ్యవస్థ ఏదైతే ఉందో అది రెండిట్లోనూ కూడా కామన్గా ఫాలో అవడం జరుగుతుంది. తర్వాత బైకామరల్ లెజిస్లేచర్, ఈ ద్వంద్వ సభల వ్యవస్థ ఏదైతే ఉందో అది బ్రిటన్లోను ఇండియాలోని ఫాలో అవుతున్నారు. అయితే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఈ జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష వ్యవస్థ ఏదైతే ఉందో అది కేవలం ఇండియాలోనే అనుసరిస్తున్నారు. సో ఈ న్యాయ సమీక్ష అధికారం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే దాన్ని మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఇది ఇంపార్టెంట్. ఈ న్యాయ సమీక్ష అవ్వచ్చు, న్యాయశాఖ క్రియాశీలత, జ్యుడిషియల్ యాక్టివిజం కావచ్చు. సో ఈ విధమైనటువంటి అంశాలన్నీ మనకి ఇంపార్టెంట్ కాబట్టి అవి చూసుకోండి. తర్వాత 9th క్వశ్చన్ చూడండి. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్ ఇంప్లైడ్ ఇన్స్టిట్యూషనల్లీ ఇన్ ద పార్లమెంటరీ గవర్నమెంట్. సో భారతదేశంలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్ institutionally in the parliamentary government. So option 1, members of the cabinet are members of the parliament. Ministers hold the office till they enjoy confidence in the parliament. Option 3, cabinet is headed by the head of the state. సో ఈ విధంగా ఏదైతే తప్పు ఉందో దాన్ని తొందరగా ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నించండి. సో క్యాబినెట్ ఈజ్ ద హెడ్ బై ద, సో క్యాబినెట్ హెడ్ ఎవరు ఉంటారంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ ఉండడం జరుగుతుంది. సో హెడ్ ఆఫ్ ద స్టేట్ మన ఇండియాలో ఎవరు ఉంటారు? ప్రెసిడెంట్ ఉంటారు. సో రాష్ట్రపతి ఉండడం జరుగుతుంది. సో అయితే క్యాబినెట్కి హెడ్గా ఎవరు ఉండడం జరుగుతుంది మన ఇండియాలో? రియల్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి ప్రధానమంత్రి గారు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ థర్డ్ ఆప్షన్ అనేది తప్పు అవుతుంది. సో ఎక్కడైతే థర్డ్ ఆప్షన్ ఉంటుందో దాన్ని ఎలిమినేట్ చేయండి. ఇది తప్పు అవుతుంది, ఇది తప్పు అవుతుంది, ఇది తప్పు అవుతుంది. సో ఒక్క ఆప్షన్ ఎలిమినేట్ చేయడం వల్ల మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇన్ ఏ పార్లమెంటరీ సిస్టమ్ ద మెంబర్స్ ఆఫ్ ద క్యాబినెట్ ఆర్ ఇండీడ్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్. సో భారతదేశంలో ఈ పార్లమెంటరీ వ్యవస్థలో క్యాబినెట్ మెంబర్స్గా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పార్లమెంట్లో మెంబర్స్ అయి ఉండాల్సిన అవసరం ఉంది. దిస్ ఎన్ష్యూర్స్ అకౌంటబిలిటీ టు ద లెజిస్లేచర్. సో దీని అర్థం ఏంటంటే మనకి ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్ అనే వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఎన్ష్యూర్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో మినిస్టర్స్ హోల్డ్ ఆఫీస్ యాజ్ లాంగ్ యాజ్ దే క్యాన్ ఎంజాయ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద పార్లమెంట్. సో ఈవెన్ మినిస్టర్స్ కూడా ఎంతకాలం ఆఫీస్ని హోల్డ్ చేస్తారు అంటే పార్లమెంట్లో వాళ్ళకి ఎప్పటి వరకు అయితే విశ్వాసం ఉంటుందో అప్పటి వరకు వాళ్ళు ఈ పొజిషన్ కూడా ఉండటం జరుగుతుంది. ఇఫ్ ద గవర్నమెంట్ లూజెస్ దిస్ కాన్ఫిడెన్స్, ఇఫ్ ఇన్ కేస్ ప్రభుత్వం ఈ కాన్ఫిడెన్స్ని లూజ్ అయ్యిందంటే ఖచ్చితంగా రిజైన్ చేయాలి. సో మనకి ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద లోవర్ హౌస్ అవ్వచ్చు, లెజిస్లేచర్ అనే అంశం చెప్పినట్టు ఈ అంశాలన్నీ కూడా రిపీటెడ్గానే అవుతున్నాయి. సో మీరు రిపీటెడ్గా ఉన్నాయి కదా అనేసి దీన్ని లైట్గా తీసుకోవద్దు. సో ఖచ్చితంగా ఈవెన్ గ్రూప్ 2 అవ్వచ్చు, గ్రూప్ 3 అవ్వచ్చు, గ్రూప్ 1 అవ్వచ్చు, ఈవెన్ యూపీఎస్సీలో కూడా ఈ రిపీటెడ్ క్వశ్చన్స్, రిపీటెడ్ థీమ్సే ఉంటాయి. అదేవిధంగా పీవైక్యూస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి మార్క్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో 10th క్వశ్చన్ చూడండి. దెర్ ఈజ్ ఎ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా బికాస్. సో భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థ ఉన్నది. సో బికాజ్ ఎందుకు అనేసి అడగడం జరిగింది. సేమ్ లైక్ ఇందాక రిపీటెడ్ అయిన క్వశ్చనే. సో లోక్సభ డైరెక్ట్లీ బై ద పీపుల్, పార్లమెంట్ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యసభ కెనాట్ బి డిజాల్వ్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ. సో ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్ అనే అంశాన్ని వాడు తిప్పి అడగడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ డి అనేది రైట్ ఆన్సర్. సో ఈ విధంగా ప్రశ్నలు అనేవి అడుగుతారు. సో ఇఫ్ ఇన్ కేస్ వీలైతే ఈ 11వది 12వది మీకు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ దీని ఆన్సర్స్ అనేవి మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఆప్షన్ 11th క్వశ్చన్, ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ దట్ ద లెజిస్లేచర్ వర్క్. ఆప్షన్ ఏ, ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్లీ, ఇట్ ప్రొవైడ్స్ కంటిన్యూటీ ఆఫ్ పాలసీ అండ్ ఈజ్ మోర్ ఎఫిషియంట్. ఆప్షన్ సి, ద ఎగ్జిక్యూటివ్ రిమైన్స్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్, ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ కెనాట్ బి చేంజ్డ్ వితౌట్ ఎలక్షన్. సో దీని ఆన్సరు మీరు చేయండి. తర్వాత 12th క్వశ్చన్ చూడండి. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ ద ఇండియన్ ఫెడరలిజం అని అడిగారు. సో ఈ కింది వాటిలో భారతదేశ సమైక్య లక్షణం కానిది ఏంటి అని అడిగారు. సో ఆప్షన్ ఏ, దెర్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, అంటే న్యాయశాఖ స్వాతంత్రత. పవర్స్ హ్యాస్ బీన్ క్లియర్లీ డివైడెడ్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్స్.
సో భారత రాజ్యాంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన గురించి చెప్పడం జరిగింది. ఆప్షన్ సి, ద ఫెడరేటింగ్ యూనిట్స్ హ్యావ్ బీన్ గివెన్ అన్ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇన్ ద రాజ్యసభ. సో భారత రాజ్యాంగంలో ప్రత్యేకంగా రాజ్యసభ ఏదైతే ఉందో అక్కడ అన్ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టేట్స్కి అన్ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉంది. ఆప్షన్ డి, ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఎన్ అగ్రిమెంట్ అమాంగ్ ద ఫెడరేషన్ ఆఫ్ యూనిట్స్. సో మన భారతదేశ సమైక్య అనేది ఒక ఒప్పందం ద్వారా ఏర్పడింది అనేది చెప్పడం జరిగింది. సో ఈ కింది వాటిలో ఏది సరైన అంశం అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో రేపు ఇంకొక టాపిక్తో కలుసుకుందాం. సో రేపు టాపిక్ ఏంటంటే మోస్ట్లీ ప్రియాంబల్, ప్రవేశిక గురించి డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.